అయోధ్యలో బాలరాముడిని దర్శించుకునేందుకు రామభక్తులు వేలాదిగా తరలివచ్చారు. నిన్న బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అట్టహాసంగా జరిగింది. తొలి రోజున కేవలం ముఖ్య అతిథులకు మాత్రమే దర్శనం కల్పించారు. ఇవాల్టి నుంచి సామాన్యులకు దర్శనం కల్పిస్తున్నారు. దీంతో రామభక్తులు దేశం నలుమూల నుంచి భారీగా అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. దీంతో రామాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆ బాలరాముడిని చూసేందుకు ఒకరిని ఒకరు తోసుకోవడంతో అక్కడ తోపులాట చోటు చేసుకుంది. దర్శనాలు ప్రారంభమైన రోజే బాలరాముడిని దర్శించుకోవాలని ఆశతో భక్తులు అయోధ్యకు పోటెత్తారు. పొగమంచు, ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా తెల్లవారుజామున 3 గంటల నుంచే ఆలయ పరిసరాల్లో పడిగాపులు కాస్తున్నారు రామభక్తులు. ఉదయం 7 గంటలకు దర్శనాలు ప్రారంభమైన అంతకంటే ముందే వచ్చి అక్కడ వేచి చూశారు. అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది వారిని అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అందరికీ అయోధ్య రాముడి దర్శనం అవుతుందని, భక్తులు సంయమనం పాటించాలని ఆలయ వర్గాలు కోరుతున్నాయి. భక్తులను నియంత్రించడం కష్టంగా మారడంతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను కూడా రంగంలోకి దించారు. భక్తులను నియంత్రించేందుకు ఆలయ ప్రాంగణంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. రాముడిని ఎలాగైనా దర్శించుకోవాలనే ప్రయత్నంలో కొందరు భక్తులు కళ్లు తిరిగి పడిపోతున్నారు. బాలరాముడు రోజులో 2 విడతల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు తొలి దర్శనం, ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల 30 నిమిషాల వరకు బాలరాముడిని దర్శించుకోవచ్చు. ఈ క్రమంలోనే భక్తుల రద్దీ భారీగా పెరిగితే స్వామివారి దర్శన సమయాన్ని పొడిగించాలని ఆలయ ట్రస్ట్ యోచిస్తోంది. ఇవాళ అయోధ్య రామ మందిరానికి భక్తులు ఇసుకేస్తే రాలనంతగా తరలివచ్చారు. వారిని నియంత్రించడం పోలీసులకు కష్టతరంగా మారింది. తెల్లవారుజామునే వచ్చిన భక్తులు బాలరాముడి దర్శనం కోసం ఇంకా వేచి చూస్తున్నారు. అయోధ్య నుంచి తాజా దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. బాలరాముడిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు పెద్ద ఎత్తున దేవాలయానికి తరలి వెళ్తూ ఉన్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం 3 గంటల నుంచి కూడా ఎముకలను కొరికే చలిని కూడా లెక్క చేయకుండా భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ లైన్లో వేచి చూస్తూ ఉన్నారు. బాలరాముడిని దర్శించుకునేందుకే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. ఎలా అయినా సరే బాలరాముడిని దర్శించుకోవాలనే భక్తితో ప్రతి ఒక్కరు కూడా తెల్లవారుజామున 3 గంటలకి అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులకు కొంత ఇబ్బందిగా మారింది. పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడికి చేరుకోవడంతో వారిని అదుపు చేయడానికి కొంత ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. అయితే వెంటనే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను కూడా రంగంలోకి దించారు. మరోవైపు బ్యారికేడ్లు పెట్టి కొంత భక్తులను నియంత్రించే చర్యలు అయితే అక్కడ కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే ఆలయ అధికారులు చెప్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా దర్శనం ఖచ్చితంగా అవుతుంది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా సంయమనం పాటించాలంటూ కూడా వారు కోరుతున్నారు. ప్రస్తుతం అయితే అయోధ్య నుంచి మనం దృశ్యాలు చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున భక్తులు అక్కడకు చేరుకున్నారు.